హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈ రాజధాని ప్రాంతంలో విపరీతమైన స్పెక్యులేషన్ జరుగుతుంది కాబట్టి చాలా వరకు అంటే సూపర్ హైప్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి అంటే మినిమం 35 lakhs to 35,000 per square yard to 65,000 to 70,000 ప్లస్ చెప్తున్నారు. ఇది సూపర్ హైప్ అండి. ఇది బహుశా మేబీ అది నిలబడకపోవచ్చేమో నా అభిప్రాయం. అందుకే నేనేం చేస్తున్నానంటే స్టాండర్డ్గా అంటే ఒక అంటే ట్రూ వాల్యూ ఇప్పుడు దొరకపుచ్చుకోవడం అనేది కష్టమే, కానీ మరీ సూపర్ హైప్ అంటే ఇదివరకు 18,000 ఉన్నది 20,000, 22,000, 25,000 అట్లా పెరగటం అంటే అదొక అతిశయోక్తి కాదు. కానీ కంటిన్యూస్గా ఉన్న వాల్యూస్ని డబల్ చేసి లేదంటే మోర్ దాన్ 100% అలా పెంచేసి చెప్తే మేబీ ట్రాన్సాక్షన్స్ జరగకపోవచ్చు. అప్పుడు సరౌండింగ్స్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అందుకే మేమేం చేస్తామంటే అక్కడ స్టాండర్డ్గా ఉన్న రేట్లు అంటే ఇప్పుడు సిఆర్డిఏ ఆథరైజ్డ్ లేఅవుట్స్లోనే హౌసింగ్ డెన్సిటీ ఉండి మన చెక్ లిస్ట్ 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మనం మాట్లాడిన వీడియోస్లో ఎలా చెక్ లిస్ట్ ఇచ్చామో, అంటే యాక్చువల్గా మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ ప్రకారం, అలాగే యాజ్ పర్ అవర్ 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మనం కొన్ని వీడియోస్ మాట్లాడున్నాం కదండి. ఈ వీడియోస్ కావాలనుకుంటే మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ని చూడొచ్చు. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఆ 1 crore మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా 2 భాగాలు 3 భాగాలు చేసి దాన్ని 3 డిఫరెంట్ సెగ్మెంట్స్లో లేదంటే మొత్తం హోల్ క్యాపిటల్ని 4 భాగాలు చేసి 4 సెగ్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే 4 పక్కల డెవలప్మెంట్స్లోనూ కూడా మళ్ళీ హై ఫీజిబుల్ లొకేషన్స్, త్వరితగతిన వేగంగా పెరిగే లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడున్న కండిషన్ ప్రకారం సూపర్ స్పెక్యులేటివ్ కండిషన్ నడుస్తుంది కాబట్టి అంటే శాశ్వతంగా రాజధాని ఇదే అని కొనసాగింపు ప్లస్ అలాగే కంటిన్యూస్గా శాశ్వతమైన ప్రాతిపదికలో డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. ప్రభుత్వం కూడా చాలా అంటే అకుంఠిత దీక్షతో ముందుకెళ్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఒకేసారి సూపర్ హైప్ ఉన్న ప్రాంతంలో అంటే స్పెక్యులేటివ్ లొకేషన్లో ఉదాహరణకి రేపొద్దున ఇంకా రాజధానికి రైతులకి ఇవ్వాల్సిన ల్యాండ్ మొత్తం ఇచ్చేసారనుకోండి, అంటే 4 లక్షల ప్లాట్లు దాదాపుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఎన్ని రొటేట్ అవుతున్నాయో ఆ వెబ్సైట్ పనిచేయక ఇప్పుడు టోటల్ యాక్సెస్లోకి వస్తే మేబీ ప్రైసెస్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ స్లో డౌన్ అయింది అనుకోండి. సో ఆ టైంలో అర్రే మనం సూపర్ హైప్ రేట్లో కొన్నామే అని చెప్పి బాధపడే బదులు ప్రాపర్ రీసెర్చ్ ప్రకారం మన చెక్ లిస్ట్ ప్రకారం ఏదైతే మనం చెప్తున్నామో ఆ ప్రైసెస్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తేనే మనం ప్రాపర్ వేలో అంటే మనం రిగ్రెట్ లేకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ పదిలం చేసుకుంటూ ఓన్లీ థింగ్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఈ 3 లింక్ అయి ఉన్న ప్రాపర్టీని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. అలాగే అది ఈరోజు కొనబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేయాలి. ఇప్పుడు డెవలపర్స్ ప్లాట్స్ డెవలప్ చేసి మీకు అమ్ముకుని అవతలకి వెళ్ళిపోయారు అనుకోండి, డెవలపర్ సేఫ్ బట్ యు ఆర్ స్ట్రక్ కదా. సో నేనేమంటానంటే మీరు కూడా రేపొద్దున రీసేల్ చేయగలిగే కండిషన్స్ అక్కడ ఉన్నాయా లేవా, అందుకే మనం ఈ చెక్ లిస్ట్ మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యాజ్ పర్ దీస్ 5 పాయింట్ చెక్ లిస్ట్ 37 పారామీటర్స్ టు బి కన్సిడర్ ఈ 2 చెక్ లిస్టులు కనుక మీరు ఫాలో అయితే హై ఫీజిబుల్ లొకేషన్ దొరుకుతుంది, రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం అది ట్రూ వాల్యూలో మనకు దొరికే ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మనకి గన్నవరం జోన్లో 7,500, 9,000, అలాగే ఈ మన కంతేరు సెగ్మెంట్లో 13,500, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రైసెస్ మీకు బహుశా ఎవరు చెప్పుండ్రు. సో ఇంకా మనకి ఆ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి త్వరితగతిన ఈ మంత్ ఎండింగ్ లోపు మీరు డెసిషన్స్ తీసుకోగలిగితే మీకు ఆ రేట్స్లో ఇంకా అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దీస్ ట్రూ వాల్యూ అండ్ హై ఫీజిబుల్ లొకేషన్స్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ విత్ ఇన్ 2 to 2.5 years ఆర్ 3 years మ్యాక్సిమం డబుల్ అవడానికి ఇలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నా ఈ స్క్రీన్లో ఉన్న 7416644667కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, హ్యాపీ ఇన్వెస్టింగ్.